హాయ్ అండి అందరికీ. ఇవాళ మనతో పాటు ఫ్రీ వేదిక్ ఆస్ట్రాలజీ ఫేమ్ శ్రీకాంత్ సోమయాజుల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అంటే దశాంశ రిలేటెడ్ ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశామన్నమాట. దానిలోనే ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం అనమాట. నమస్తే అండి. నమస్తే అమ్మ. చాలా కాలం కలిసి మనం అవును, దశాంశ వీడియోలు చేసాము, కొన్ని కొన్ని చేసాము. దాని మీద క్వశ్చన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి, అందరూ అడుగుతూనే ఉన్నారు. దాని మీద ఇంకొంచెం డీప్గా అంటే హౌసెస్ లెవెల్లో చేద్దాం సార్. కొంచెం విపులంగా చెప్తారా అందరికీ? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దశాంశలో మనం ఏమేమి చూడొచ్చు, దాన్ని ఎందుకు చూస్తాం అసలు? రైట్. ఎలా అయితే నవాంశ మనము అన్ని అన్ని విషయాలకి చూస్తాము. నవాంశలో ముఖ్యంగా పెళ్లి చూస్తున్నాం. అది కాకుండా పూర్తి ప్రాస్పెరిటీ ఎలా ఉంటుంది, పూర్తి ప్రాస్పెరిటీ అవి చూడాలన్నా, బేసిక్ దశ రిజల్ట్ చూడాలన్నా నవాంశ చూస్తున్నాం. దశాంశ D10 అంటాము, 10వ అంశ. 9 ముక్కలు చేస్తే నవాంశ అవుతుంది, 10 ముక్కలు చేస్తే దశాంశ అవుతుంది. ఈ దశాంశలో మనము కరియర్, మేజర్లీ ఎక్కువ కరియర్ చూస్తున్నాం. జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే పరాశర్ మహర్షి అసలు రాసిందే దశాంశ గురించే, టోటల్ బీపీహెచ్ఎస్ అంతా దశాంశ గురించే ఉంటుందని నా అభిప్రాయం. పూర్తి కర్మని పక్కన పెడితే లౌకికమైన విషయాలకు సంబంధించినంత వరకు మనకి ఎక్కువగా ఉపయోగపడేది కరియర్ మీద. కరియర్ అంటే 2 విషయాలు, ఒకటి ఎడ్యుకేషన్, రెండవది ఉద్యోగం లేదా వ్యాపారం. ఏం చదువుకున్నావు, ఆ చదువుని ఉపయోగించి వ్యాపారం చేస్తున్నావా లేదా వేరే మరో రంగంలో వ్యాపారం చేస్తున్నావా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా, ఎలా ఉంది ఉద్యోగము అని తెలుసుకోవడానికి దశాంశ చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ గురించి అని చెప్పారు కదా, అంటే మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ హైయర్ స్టడీస్ ఏముంటున్నా ఏమి చేయొచ్చు అనేది కూడా దశాంశ నుండే చూస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కొంతమంది దగ్గర విన్నది ఏంటంటే D24 చూస్తాము అని విన్నాను. రైట్. కొంతమంది D24 చూస్తారు, కరెక్టే. కానీ ఇప్పుడు D10 దేనికి అంటే కర్మ, కెరియర్ అన్నారు. ఎవరినైనా ఏం చదువుకుంటున్నావో అడగండి. చదువుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, MBAఓ లేకపోతే బీటెక్కో లేకపోతే CAనో ఏదో చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు? ఉద్యోగం కోసం చదువుతున్నారు. సో ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్ లేకపోతే కెరియర్కి సంబంధించిన కోర్సెస్. ఏదో IITలో ఏదో ఒక మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, కెరియర్కి సంబంధించిన కోర్స్. IITకే ఎందుకు జాయిన్ అవ్వాలి, మరో చోట ఎందుకు జాయిన్ అవ్వకూడదు? సో అందుకు D10 చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా D10లో చూస్తున్నాను, దాంట్లో తెలుస్తుంది. సో D10లో ఎడ్యుకేషన్, కెరియర్, ట్రావెల్, వేరే విదేశం వెళ్ళాలి, ట్రావెల్, ఓకే. అలాగే ఏమంటారు, ఈ ప్లేస్లో ఉండమా, వెళ్ళిపోతామా, అల్టిమేట్లీ ట్రావెల్ అంటాం కదా. ట్రావెల్, కెరియర్, ఎడ్యుకేషన్, ట్రావెల్, ఈ 3 విషయాలు మనకి D10లో కనిపిస్తాయి. ఎందుకంటే మనుషులు మారిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు రేపు అమెరికా వెళ్ళిపోయారు అనుకుందాం. రోజు చూసే వ్యక్తులు మీకు కనబడరు, వేరే వ్యక్తులతో మీ కర్మ స్టార్ట్ అవుతుంది. సో మీ D10 మారిపోతుంది కదా. సో D10లో అది కూడా కనిపిస్తుంది. సో ట్రావెల్, ఎడ్యుకేషన్, కెరియర్ 3 D10 నుంచి చూడొచ్చు. బేసిక్ వింశోత్తరి దశ యూజ్ చేసి పర్ఫెక్ట్గా ఇవన్నీ ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ట్రావెల్ అన్నారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ట్రావెల్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఉంది, అతను ట్రావెల్ ఇండస్ట్రీ రిలేటెడ్లో బిజినెస్, జాబ్, అది ట్రావెల్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తున్నాడా, జాబ్ చేస్తున్నాడా, లేకపోతే ఇతను ఏజెంట్గా తీసుకెళ్ళి గైడ్గా వర్క్ చేస్తున్నాడా, అవన్నీ డిఫరెంట్ హౌసెస్ బట్టి ఉంటుందా సార్? ఎందుకంటే ఆ బిజినెస్ ఓనర్గా ఉన్నాడా, లేకపోతే ఆ బిజినెస్ రిలేటెడ్లో వెనకాల ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నాడా, అవన్నీ. సో అవి ఎలా చెప్తాము సార్? ఎలా చెప్తాము అంటే, మీరు అడిగిన ప్రశ్న గంట సేపు చెప్పాలి ఆన్సర్, కానీ నేను క్లుప్తంగా 30 సెకండ్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను, కాన్సెప్ట్ ఇస్తాను. ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే బిజినెస్ చేస్తున్నాడు, లేకపోతే తండ్రి గారి ఆస్తి సంక్రమించి, అంటే తండ్రి గారు బిజినెస్ రన్ చేసేవారు, ఆ ట్రావెల్ బిజినెస్ వీళ్ళకి వచ్చింది అనుకుందాం. ట్రావెల్లో రకరకాలు ఉన్నాయి. ట్రావెల్లో కార్స్ రన్ చేయొచ్చు, ఓకే, లేకపోతే ఎయిర్ప్లేన్స్లో పనిచేయచ్చు, లేకపోతే కొరియర్లో పనిచేయచ్చు, ఓకే. అవన్నీ కెరియర్ ట్రావెల్లోకి వస్తాయి, ఓకే. లేదా ఒక వ్యక్తి ఉన్నాడు, ఓ వారం ఏమో ఒక ఊళ్ళో ఉంటాడు, ఇంకో వారం ఇంకో ఊళ్ళో ఉంటాడు, కాన్స్టెంట్గా ట్రావెల్లో ఉండొచ్చు. సో ట్రావెల్ బిజినెస్కి సంబంధించినంత వరకు 3rd హౌస్ వర్గో, శుక్రుడు ట్రావెల్కి కారకుడై ఉంటాడు D10లో. మూన్ అంటారు కదా, శుక్రుడు ట్రావెల్కి కారకుడై ఉంటాడు, ట్రావెల్ బిజినెస్కి కారకుడై ఉంటాడు. వీనస్
కి సంబంధించిన రాసులు అంటే లిబ్రా అంటే తుల, పైసెస్ ఓకే. వీనస్ ఎగ్జాల్ట్ ఎగ్జాల్టేషన్ అయ్యే పైసెస్ మీనము, వర్గో కన్య, ఓకే, మనకి వృషభం, వృషభము. ఈ 4 రాసులు ఇంపార్టెంట్ ట్రావెల్కి. అక్కడ శుక్రుడు నీచలో ఉన్నా కూడా కన్య ఇంపార్టెంట్. ఎక్కువ ట్రావెల్ కంపెనీస్ కన్యతో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. ట్రావెల్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ 3rd వీనస్ ఉన్నాడు, శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు, డెబిలిటేషన్లో ఉన్నాడు, పెద్ద ట్రావెల్ కంపెనీ ఓనర్. ఎందుకు? చతుర్థాధిపతి 3యంలో ఉన్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, 3వ ఇంట్లో శుక్రుడు నీచిలో ఉన్నాడు అంటే అంటే కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి చతుర్థ లాభాధిపతి 3యంలో ఉన్నాడు, చాలా పెద్ద ట్రావెల్ కంపెనీ ఓనర్. ఓకే, వాళ్ళ తండ్రి స్టార్ట్ చేశాడు అనుకుందాం బిజినెస్, వాళ్ళ తండ్రి స్టార్ట్ చేశాడు, ఈ పిల్లాడికి వచ్చింది, మీన లగ్నం అయి ఉంటుంది. ఓకే, అష్టమాధిపతి శుక్రుడు కన్యలో 7థంలో ఉన్నాడు. ఓకే, 8th హౌస్ ఇన్హెరిటెన్స్, 7th హౌస్ బిజినెస్. తాను ఎస్టాబ్లిష్ చేస్తే 3rd హౌస్లో ఉంటుంది, తాను చూసుకుంటూ ఉంటే 7th హౌస్లో ఉంటుంది, 2 తరాలు దాటిపోతే 11వ ఇంట్లో ఉంటుంది. ఇలా కూడా చెక్ చేయొచ్చు, ఎందుకంటే 2 తరాలు దాటిపోతే చాలా పెద్ద పేరు ఉంటుంది, అప్పుడు ఇంకా లాభాలే ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. లాభము నష్టము 11వ ఇంట్లో ఉంటాయి. ఇట్లాంటివి 11వ ఇంట్లో ఉండడము, 11వ ఆధిపత్యంలో ఉండడము, దానికి సంబంధించి ఉండడము, ఇలా చూసి చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ హౌస్ కన్య ట్రావెల్కి. ఎందుకంటే నీ కారు ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత సొఫిస్టికేటెడ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్నోవా బుక్ చేసుకున్నారు, ఎక్కువ రేట్ తీసుకుంటాడు. ఏదో ఇండికా బుక్ చేసుకున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు దేని మీద ఇది లేదు. రోల్స్ రాయిస్ బుక్ చేసుకున్నారు, ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. ఎందుకు? సౌలభ్యం ఎక్కువ ఉంది, వర్గు మనీ, ఎంత డబ్బు నువ్వు ఖర్చు పెట్టగలుగుతావు అన్నదాన్ని బట్టి నీ కన్య ఉంటుంది. అంటే వృషభం కూడా ఎద్దు చూపిస్తాం కదా సార్, అది కూడా అది కాదా, అది పోషణ రిలేటెడ్? వృషభం చెప్తాను. వృషభంలో ఏంటంటే, వృషభంలో మీకు ఫుడ్కి సంబంధించింది, క్లోత్స్కి సంబంధించింది ఎక్కువ ఉంటుంది. అవి 2 కూడా శుక్రకారకత్వాలు. మళ్ళీ చంద్రుడు శుక్రుడు, ఎందుకంటే చంద్రుడు అక్కడ ఉచ్చ పొందుతున్నాడు, చంద్రుడికి మూల త్రికోణం కూడా ఉంది, చంద్రుడు శుక్రుడు కలిపి ఉంటున్నారు కాబట్టి ఆ విషయంలో అక్కడ మీకు ఎక్కువ ఫుడ్, క్లోత్స్, అందంగా అవుపడ్డము, మనిషికి ఎదురు వ్యక్తికి అందంగా కనిపించాలనే తాపత్రయంలో ఉండడం, ఇవన్నీ కూడా మీకు. ఇప్పుడు అది వృషభం లగ్నం అయితే అవు చూసుకోవాలంటారా, సప్తమం అయితే బిజినెస్ అన్న ఆ యాంగిల్లో రకరకాలుగా కనిపిస్తుంది. D10 చూస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడు నేను ఒక మాట ఏం చెప్తానంటే, D10 చూస్తున్నప్పుడు డైరెక్ట్గా వింశోత్తరి యొక్క దశ చూసి, వింశోత్తరి దశానాథుడు ఎలాగున్నాడు లగ్నాతు అన్న దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. అందుకే బర్త్ టైము చాలా యాక్యురేట్గా కరెక్ట్ చేయబడి ఉండాలి, లేకపోతే మీకు దశాలగ్నము మారిపోతుంది. దశాలగ్నం కాదు నా ఉద్దేశం, D10 లగ్నము చాలా త్వరగా మారిపోతుంది, 3 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాల్లో మారిపోతుంది. ఓకే, కనుక ఆ లగ్నం ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో టైం కరెక్షన్ చేస్తున్నప్పుడు ఈ D10 లగ్నము అలా ఫిక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆల్రెడీ ఉద్యోగం సంపాదించాడు, లేకపోతే ఫలానా చదువు చదివాడు, మా అబ్బాయి ఎంబీఏ ఫైనాన్స్ చేసాడు అంటారు, లేకపోతే మా వాడు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేశాడు కానీ వాడు జాబ్లు డేటా అనలిటిక్స్ మీద చూస్తున్నాడు, చదివింది ఒకటి, ఎలాగో బీటెక్ చదవాలి, డేటా అనలిటిక్స్ మీద చూస్తున్నాడు, లేకపోతే క్లౌడ్ మీద చూస్తున్నాడు, లేకపోతే హోమ్ సైన్స్ చేశాడు, హోమ్ సైన్స్ చేసి హోటల్స్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాడు. రకరకాల కెరియర్లు ఉన్నాయి కదా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుంది. సో అతను చేసిన దానికి వస్తుందా లేదా ఉద్యోగము, అవి మనం చెక్ చేస్తాం. కానీ D10లో మాత్రము దశానాథుడు అల్టిమేట్. మీకు చాలా బ్రహ్మాండంగా లగ్నాధిపతి రాజ్యంలో ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నడుస్తున్న దశానాథుడు 3వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ శుక్రదశ వచ్చింది, మళ్ళీ దాన్ని లగ్నాత్తు చూసుకోవాలి, దశానాథుడిని లగ్నాత్తు చూడాలి. రాశి చక్రంలో లగ్నాత్తు, ఇక్కడ లగ్నాత్తు, D10 లగ్నాత్తు, దశమాంశలో లగ్నాత్తు, దశానాథుడిని లగ్నంగా చేసుకోవాలి, లగ్నాత్తు కూడా అతను ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. దశానాథుడిని దశాంశ లగ్నంలో వేసుకుని, దశాంశ చార్ట్లో వేసుకుని ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దశాంశ చార్ట్ తీసుకున్నారు, నడుస్తున్న దశ శుక్రదశ అనుకుందాం. అతను 2వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం, ఉద్యోగంలో ఉంటాడు. 2, 6, 10లో ఉద్యోగంలో ఉంటాడు, 3, 7, 11లో బిజినెస్లో ఉంటాడు. కానీ
దశాంశ లగ్నాధిపతి 6వ ఇంట్లోనో 10వ ఇంట్లోనో ఉండి, ఓకే, అతనికి ఉద్యోగం మాత్రమే చెయ్యగలడు. బిజినెస్ పెట్టాలంటే 1 క్యాపిటల్ కావాలి, 2 బిజినెస్ రన్ చేయగలిగినంత క్షమత కావాలి, బిజినెస్కి ఓర్పు కావాలి. ఎందుకు బిజినెస్కి ఓర్పు కావాలో తెలుసిన, సప్తమంలో శని ఉచ్చ పొందుతాడు. బిజినెస్కి 7th హౌస్ చాలా ఇంపార్టెంట్. అందరికీ జీతం ఇచ్చిన తర్వాత నువ్వు మిగిలింది తీసుకోవాలి. బిజినెస్లు రన్ చేసే వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా, వాళ్ళు ఏంటంటే అందరికీ జీతాలు ఇవ్వాలి, అందరి కడుపులు నింపాలి, ఆ తర్వాత ఏమైనా మిగిలితే తీసుకోవాలి. ఆ మిగిలితే తీసుకోవాలి అన్నది ఓవర్ నైట్ రాదు. నువ్వు ఇవాళ బిజినెస్ పెడితే 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు డిపెండింగ్ ఆన్ బిజినెస్ వస్తుంది. అందుకు ఓర్పు కావాలి, స్టెబిలిటీ కావాలి. అందుకు శని అక్కడ ఉచ్చ పొందుతున్నాడు. రైట్, ఇది సమాధానం. కనుక కెరియర్ విషయంలో వచ్చేసరికి అన్నీ కూడా మీరు D10 నుంచి చూడండి. చాలామంది రాశి చక్రం ఒక్కటి చూసి అక్కడి నుంచి ఎవరో కాల్ చేశారు ఒక వ్యక్తి, నా 5th లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు రాశి చక్రంలో, మేష లగ్నము, 5వ ఇంటి అధిపతి రవి, 10వ ఇంట్లో ఉన్నాడు. నువ్వు సివిల్స్లోని IAS ఆఫీసర్ అయిపోతావు, క్యాప్రికాన్ కదా, 10th హౌస్లో. ఒకటి రవి 10వ ఇంట్లో ఉన్నాడు, నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. రవి 5వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు, నువ్వు IAS ఆఫీసర్ అయిపోతావు. అలా అవరు. దీనికి ఏంటి అంటే D1లోని పంచమాధిపతి రాజ్యంలో ఉన్నాడు. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, పంచమం నుంచి 6 గళ్ళు కదిలాడు. ఇది 5వ ఇంటికి మంచిది కాదు, 10వ ఇంటికి చాలా మంచిది. 5వ ఇంట్లో ఏముంటాయి? పూర్వపుణ్య క్షయము, అంటే పూర్వపుణ్యం అయిపోవడం, వాడేసుకోవడం. బోల్డంత పుణ్యం తెచ్చుకొని వస్తాం, ఆ పుణ్యం క్షయం అవడం అంటే బోల్డ్ లగ్జరీస్ రావడము, కంఫర్ట్స్ అని లగ్జరీస్ వస్తే పుణ్యం క్షయం అయిపోతుందని అర్థం. కష్టం వస్తుంది అంటే ఇంక పుణ్యం మిగలలేదు. సో కొత్తగా ఏదైనా పుణ్యం చేస్తే ఆ కష్టం, ఈ కష్టం పోయాక సుఖం వచ్చే అవకాశం ఉంది. అందుకే కష్టంలో ఉన్నప్పుడు ఎక్కువ పుణ్యం చేయమన్నారు. రైట్. సో ఈ పుణ్యక్షయము, పిల్లలు కలగకపోవడం, పంచమాధిపతి రాజ్యంలో ఉన్నాడు, అమ్మాయి అయి ఉంది, PCOD PCOS ఇట్లాంటి ఫిజికల్ మెన్స్ట్రల్ సైకిల్కి 29 డేస్కి 28 డేస్కి రాకపోవడం, వాటర్ బబుల్స్ ఉండడము, ఇవన్నీ మనం నేర్చుకున్నాం, మనం చూసి. సో ఇవి ఫిజికల్గా మీకు D1లో ఉంటాయి. మీరు D1 చార్ట్ చూసి, రాశి చక్రం చూసి, బాడీకి సంబంధించిన విషయాన్ని ఉద్యోగానికి ఎలా చెబుతారు? అలా చేయకండి, అలా రాదు. D10 చూడండి, చూస్తే మీకు దశానాథుడిని తీసుకోండి, అతన్ని వేసుకుని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు అదే చెప్పారు కాబట్టి D1లో అయితే 5th హౌస్ పిల్లలు, పూర్వపుణ్యం. ఇక్కడ అయితే 5th హౌస్ మారిపోతుంది కదా, వేరే విధంగా ఉంటుంది కదా. ఒక్కొక్క హౌస్ తెలుసుకుందాం. అందుకని